హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క 9th పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? హీరోయిన్ ఒక చోట స్టే చేస్తారు. హీరో స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వస్తుంటాడు. కానీ ఇంకా ఆ లేడీస్ హీరోనే గుర్రుగా చూస్తుంటారు. అప్పుడు హీరోయిన్, ఏంటి టియాన్ మీరు ఇలా చేస్తున్నారు? మీ ఫ్యాన్స్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, కానీ మీరేంటి ఇలా కవర్ చేసుకుని వచ్చారు అని అడుగుతోంది. అప్పుడు ఆమె పక్కగా కూర్చొని, నేను నీ హస్బెండ్, వీళ్ళలా చూస్తే నువ్వు ఈర్షపడాలి కదా అంటుంటాడు. నువ్వేంటి షో చేయమని చెప్తున్నావు అని అంటుంటే, ఇది కూడా పర్వాలేదే, నువ్వు నన్ను భార్యగా పిలుస్తున్నావే అంటోంది. నేను నిన్న మైకంలో ఉన్నప్పుడు కూడా అందరికి నా భార్య అని చెప్పావు కదా, అప్పుడు కూడా నాకు వినిపించింది అంటోంది. అలాగా నేను చెప్పానా? నేను చెప్పినట్టు నాకు గుర్తుకు లేదే అని హీరో అంటున్నాడు. ఓ, జ్ఞాపకం లేదా? మీరు కొంచెం సేపటి క్రితం మీరు నా భర్తగా చెప్పారే, దానికి దీనికి ఒకటే కదా అంటోంది. అది చాలదన్నట్లు నాపై చెయ్యి కూడా వేశారు అని చూపిస్తోంది. ఏంటి అయితే నీపై చెయ్యి వేయకూడదా అని చెయ్యిని తీసేశాడు. అప్పుడు ఆమె మళ్ళీ చెయ్యి తీసుకుని తన షోల్డర్ పై పెట్టుకుంది. పర్వాలేదు, పెట్టుకోండి, ఇది కూడా బాగానే ఉంది అంటోంది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు వీళ్లకు భోజనం పెట్టారు. ఈమె చేతికి దెబ్బ తగిలింది కదా, అది గమనించలేదు. హీరో పార్ట్నర్ హీరో తింటున్నాడు. అప్పుడు ఆమె తినడానికి కష్టపడుతుంటే ఇతడే తినిపిస్తుంటాడు. తినడం అయిపోగానే హాస్పిటల్ కు తీసుకొచ్చాడు. అప్పుడు హీరోయిన్ ముందట పోతుంటే, ఒక్క నిమిషం ఉండు, ఏంటంత తొందర, సేఫ్ గా వెళ్ళాలి కదా అని ఆమె చేతిని పట్టుకున్నాడు. అప్పుడు ఆమె చాలా సంతోషపడుతోంది. యాక్సిడెంట్ కు అవడం కూడా మంచిదే అని అనుకుంటోంది. బండిలో వచ్చేటప్పుడు ఇద్దరు టైర్డ్ కావడం వల్ల బాగా నిద్రపోయారు. నిద్రలో ఆమె అతని షోల్డర్ పై పడుకుంది. ఇంతసేపు ఆమెను చేయిని పట్టుకుని జాగ్రత్తగా తీసుకొచ్చిన వాడు వీళ్ళు వర్క్ చేసే ప్లేస్ రాగానే టప్పున చెయ్యిని వదిలేశాడు. ఈ సెకండ్ ఆమె చాలా బాధపడుతోంది. ఇదంతా ఇతడు జాలి దయతోనే చేశాడా, భార్య అనే హక్కుతో చేయలేదా అనుకుంటుంది. కానీ అది బయటకు చూపించుకోకుండా టియాన్ టాటా బై బై అని చెప్పి ఎవరి రూమ్ కు వాళ్ళు వచ్చేశారు. యాక్చువల్ గా ఈమె రేపు బయలుదేరాలి. ఆ విషయం తన ఫ్రెండ్ కు చెప్తోంది. ఆమె నిజం చెప్పకుండా, నేను కొంచెం చదవాల్సింది ఉంది, అందువల్లే బ్యాంకాక్ కు వెళ్తున్నా అని చెప్తోంది. ఆమె వెళ్లడం ఫ్రెండ్ కు కూడా ఇష్టం లేదు. కానీ ఈ విషయం టియాన్ కు చెప్పలేదు. మరుసటి రోజు హీరోయిన్ కు కోబు బ్రేక్ఫాస్ట్ చేసి తీసుకొచ్చాడు. అతనితో కలిసి ఆమె తింటోంది. అదే టైంలో హీరో కూడా ఆమెకు భోజనం తీసుకుని వచ్చాడు. ఇక్కడ కోబు నవ్వుకుంటూ తింటూ ఉంటే చూసి ఇతడు రగిలిపోతున్నాడు. 2 నిమిషాల పాటు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెళ్లేటప్పుడు కూడా తీసుకొచ్చిన భోజనాన్ని అక్కడున్న చెత్త కుప్పలో పడేశాడు. విషయం ఏంటంటే, నిన్న హీరోయిన్ పద్యం లాంటిది ఒకటి రాసిచ్చింది. మీరు గాని దాన్ని కరెక్ట్ గా ట్రాన్స్లేషన్ చేసిస్తే మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ ను మీకే ఇచ్చేస్తానని చెప్పింది. సరిగా చేయకపోతే నేను చెప్పేదంతా వినాలని వీళ్ళు డీల్ మాట్లాడుకున్నారు. నిన్నటి వరకు అదేంటో కనిపెట్టాలన్న ఐడియానే హీరోకు లేదు. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత దాన్ని ఎలాగైనా కనిపెట్టి ఈమె దగ్గర నుంచి ఆ సర్టిఫికెట్ తీసుకోవాలని హీరో అనుకుంటున్నాడు. వెంటనే ఆమె రాసిచ్చింది ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఇది కనిపెట్టండిరా అని అంటుంటాడు. ఇదెందుకురా, ఏంటి విషయం అని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు డీల్ విషయం చెప్పాడు. ఓ అలాగా, అయితే కనిపెడితే సరే అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ట్రాన్స్లేషన్ చేశారు. హీరో దాన్ని తీసుకుని హీరోయిన్ దగ్గరికి వెళ్ళాడు. ఏంటిది అని అంటుంటే, నువ్వు చెప్పింది ట్రాన్స్లేషన్ చేసా అంటున్నాడు. నా సర్టిఫికెట్ నాకు ఇవ్వు అని అంటుంటే, అప్పుడు ఆమె ట్రాన్స్లేషన్ చేసింది చదువుతోంది. అయ్యో టియాన్, ఇదంతా తప్పు, అసలు నేను చెప్పిందే వేరే అర్థం అంటోంది. యాక్చువల్ గా దానికి అర్థం ఏంటంటే, నేను చట్ట ప్రకారం మీ భార్యనయ్యాను, అందువల్ల ఇప్పటి నుంచేని మనం వివాహ జీవితం అనుభవించాల్సిన టైం వచ్చింది. నేను నైట్ మీకోసం ఎదురు చూస్తాను, ఇట్లు మీ భార్య మీ అని రాసా అని చెప్తోంది. మీరు ఓడిపోయారు కాబట్టి నేను చెప్పినట్టు నడుచుకోవాలి, ఇక నైట్ కలుసుకుందాం అంటోంది. అతని చెంపపై కిస్ చేసేలా వచ్చి టీచ్ చేసి వెళ్తోంది. యాక్చువల్ గా టియాన్ యొక్క ఫ్రెండ్స్ కావాలనే వాళ్ళు దాన్ని తప్పుగా ట్రాన్స్లేషన్ చేశారు. అప్పుడు హీరో వాళ్ళని చూస్తూ, రే ఇదంతా మీ పనేనా అని అంటుంటాడు. ఇప్పుడు డీల్ ప్రకారం హీరో ఓడిపోయాడు కదా, ఆమె చెప్పినట్టు ఇతడు వినాలి, నైట్ మీ దగ్గరికి వెళ్ళాలి అని ఫ్రెండ్స్ తో డ్రింక్ చేస్తున్నాడు. అప్పుడు మీనే అక్కడికి వచ్చింది. అప్పుడు ఫ్రెండ్స్ ఆమెను చూస్తూ, నువ్వేం బాధపడకమ్మా, అతనికి బాగా ప్రిపరేషన్ ఇచ్చి మేము పంపిస్తాం అంటుంటారు, అందుకే మేము డ్రింక్ పార్టీ పెట్టుకున్నాం అని అంటుంటే, ఇంకోవైపు హీరో బాగా తాగుతున్నాడు. అతడు తాగుతుంటే చూసిన మీ ఎందుకు ఇప్పుడు ఇలా తాగుతున్నారు అని ఆపుతోంది. నేను తాగితే ఏంటి, తాగుకుంటే ఏంటి, నేను వస్తానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు వస్తా అంటున్నాడు. కానీ అతడు ఆల్రెడీ ఫుల్ గా తాగాడు, ఇప్పుడు లేవలేకపోతున్నాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా అతన్ని రూమ్ లో తోసేసి తలుపులు వేశారు. మీ ఊరికే అతన్ని ఆట పట్టిస్తోంది తప్పితే ఆమెకు వేరే ఐడియా లేదు. ఇదిగోండి నీళ్లు తాగండి అని ఇచ్చింది. మీ అతని పక్కగా వస్తుంటే ఆమెను చూస్తూ, మీ ఎందుకు ఇలా చేస్తున్నావు అలా అంటుంటే, అప్పుడు ఆమె చేతిలో కొన్ని
పేపర్స్ ఉన్నాయి. యాక్చువల్ గా అదేంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్. ఇది ఇవ్వడం కోసమే నేను మిమ్మల్ని రమ్మన్నా అని చెప్తోంది. కానీ ఆ లోపలే మీరు తాగి ఏదేదో అనుకున్నారు. మీరు అడిగింది ఇదే కదా అని అతని చేతికిచ్చి ఈమె పాటున ఈమె వెళ్ళిపోతోంది. బయటకొచ్చి హీరోని తలుచుకుంటూ ఫీల్ అవుతోంది. రేపు హీరోను వదిలి వెళ్ళబోతోంది కదా, అది తలుచుకుంటూనే బాధపడుతోంది. హీరో కూడా బయటకు వచ్చాడు. ఈమెను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నా అని మనసులో అనుకుంటున్నాడు. అతడు రాగానే చూసిన ఈమె, ఎందుకండి బయటకు వచ్చారు, ఇక్కడ చలి పెడుతోంది, లోపలికి వెళ్ళండి అంటోంది. అతడు సోఫాలో పడుకున్నాడు. అతనిపై ఆమె పడుకుంది. టియాన్ చూడండి, ఈ రోజు చందమామ చాలా అందంగా ఉన్నాడు కదా అంటుంది. ఇతడు ఆమె మాట్లాడేది ప్రశాంతంగా వింటున్నాడే తప్పితే సమాధానం ఇవ్వట్లేదు. అతడు సగం మత్తులో ఉన్నాడు, సగం చూస్తున్నాడు. ఇక ఈ రోజే మనసు విప్పి మాట్లాడగలను అని ఆమె అనుకుంటోంది. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రప్పించానో తెలుసా, మనకు పెళ్లి అయినా కూడా మనం హనీమూన్ వెళ్ళలేదు, అందువల్లే ప్లాన్ చేసి ఇక్కడికి రప్పించాను. మీతో చాలా చోట్లకు వెళ్ళాలని నాకు ఆశ. కానీ మీకు గుర్తుందా అని స్కూల్ చదివేటప్పుడు కొన్ని విషయాలు గుర్తు చేస్తోంది. కానీ ఆల్రెడీ హీరో ఆమె డైరీలో ఉన్నది చదివాడు కదా. కానీ ఇతడు ఆమె కథ చెప్పడానికి ముందే ఇతడు అన్ని విషయాలు చెప్తున్నాడు. ఇతడు అలా మాట్లాడుతున్న కొద్దీ ఈమె ఏడుస్తోంది. టియాను చూస్తూ నేను మీతోనే ఉండాలని అనుకుంటున్నా, ఇక రేపన్నదే ఉండకూడదు అని అంటోంది. ఇతడు మైకంలో ఉండడం వల్ల మాట్లాడలేకపోతున్నాడు. కానీ ఆమె మాట్లాడేది మాత్రం లైట్ గా వినిపిస్తోంది. కానీ ఈమె అతని ముఖాన్ని చూస్తూ చాలా సేపు ఏడ్చింది. ఇప్పుడు తెల్లారి చూపించారు. హీరో కళ్ళు తెరిచాడు. పక్కన మీ లేదు. రాత్రి ఏం జరిగింది అని ఆలోచించేటప్పుడు రాత్రి మీ మాట్లాడింది, ఆమె ఏడ్చింది, ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చింది, రేపు అనేది మాత్రం ఉండకూడదు అని అంటుంది కదా. ఈ విషయాలన్నీ అతనికి గుర్తుకు వచ్చాయి. అయితే మీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందా ఏంటి అని వేగంగా వస్తున్నాడు. అదే టైంలో మీ కూడా బయలుదేరింది. వెళ్లేటప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోను ఫోన్ లో చూస్తోంది. హీరో వేగంగా వచ్చాడు. మీ వెళ్తున్న వ్యాన్ ను చూశాడు. వెంటనే అక్కడున్న సెక్యూరిటీని చూసి వాకీ టాకీ తీసుకున్నాడు. వెంటనే ఆ బండిని ఆపండి అని ఆర్డర్ వేశాడు. వెంటనే వాళ్ళు గేట్ వేసి కారును వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు కోపంగా పరిగెత్తుకుంటూ వచ్చి కిటికీ నుంచి హీరోయిన్ ను చూస్తున్నాడు. ఇప్పుడు హీరోని చూడగానే ఈమె మనసు కూడా మారుతోంది. వద్దు మీ, అతన్ని చూడకు, అతని వైపు వెళ్ళకు, ఇది నిరంతరం కాదు అని మనసులో అనుకుంటోంది. అతని ముఖం చూడకూడదని ఇటువైపు తిప్పుకుంది. కానీ ఏడుపు ఆగట్లేదు. కానీ హీరో మీను చూస్తూ ఏమనుకుంటున్నాడంటే, చేసిందంతా చేసి నన్ను వదిలి వెళ్ళాలని అనుకుంటున్నావు కదా, ఉండు, నువ్వు అనుకున్నా కూడా వెళ్ళనివ్వకుండా నేను చేస్తా అనుకుంటున్నాడు. కానీ బయటకు మాత్రం చాలా ప్రేమగా మీను చూస్తూ మీ రా, నాతో రా అని చెయ్యిచ్చాడు. ఇతడు ఇంత ప్రేమగా పిలుస్తున్నాడు, ఇప్పుడు వెళ్లకుండా ఉంటే బాగుండేదేమో అనుకుంటోంది. వద్దు వద్దు అనుకుంటూనే అతనితో వెళ్తోంది. ఇప్పుడు రూమ్ లోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద లాక్ తీసి డోర్ ను లాక్ చేస్తున్నాడు. ఏంటి ఇతడు డోర్ లాక్ చేస్తున్నాడు అని అతన్నే చూస్తుంటే అప్పుడు అతడు ఆమె పక్కగా వస్తున్నాడు. ఏంటి సడన్ గా ఇలా చేస్తున్నాడు అని ఆమె కూడా జర్క్ అయింది. అప్పుడు అతడు ఏంటి మీ, నిన్న నువ్వే ప్రారంభించి నువ్వే వెళ్తున్నావేంటి, నీ ఆశను నేను తీర్చొద్దా అంటుంటాడు. అయ్యో టియాన్, నేను నిన్ను టీచ్ చేయడానికే అలా అన్నాను, నిజంగా నా మనసులో ఏమీ లేదు అంటోంది. అదేలా అని ఆమెను పడుకోబెట్టి లాక్ చేశాడు. నేను లేచినప్పుడు నువ్వు పక్కగా లేవని నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని ప్రేమగా అంటుంటాడు. అప్పుడు ఆమె కూడా నిజంగా ఇతడు ఇలాగే మాట్లాడుతున్నాడేంటి అనుకుంటూనే ఆమె లవ్ మూడ్ లోకి వెళ్తోంది. మీ, నువ్వు కొంచెమైనా ఆలోచించావా, నువ్వు లేకుంటే నేను ఎలాగా ఉంటానోనని ఇలా అనుకుంటూనే కిస్ చేసేలా దగ్గరగా వెళ్తున్నాడు. ఆమె కూడా రెడీ అవుతోంది. తప్పున లేచి నువ్వు వెళ్ళిపోతే నీ పని ఎవరు చేస్తారు, నైస్ గా జారుకుందామని అనుకున్నావా అని తిడుతున్నాడు. అప్పుడు ఆమెకు ఏమీ అర్థం కావడం లేదు. ఇతడేంట్రా వెంటనే ఇలా మారిపోతున్నాడు అనుకుంటోంది. నీకెంత ధైర్యం, పనిని మధ్యలోనే వదిలేసి వెళ్తున్నావు, నీ కోసం డబుల్ వర్క్ పెట్టాను, త్వరగా కంప్లీట్ చేయి, ఇదే నీకు పనిష్మెంట్ అంటుంటాడు. ఇతడికి పిచ్చా ఏంటి అని నైస్ గా ఆమె ఎస్కేప్ కావాలని చూస్తోంది. ఆగు, ఎక్కడికి వెళ్దామని అనుకుంటున్నావు, ఇంకోసారి తప్పించుకోవాలని చూసావో ఇంకా ఎక్కువ పనిస్తా, నువ్వు తట్టుకోలేవు అంటుంటాడు. పిల్లో తీసుకుని తన పార్ట్నర్ తను కింద పడుకున్నాడు. అప్పుడు ఆమె, ఒరే పాప పోడా, నాపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఇలా తీసుకొచ్చావా, ప్రేమగా మాట్లాడావా అనుకుంటోంది. ఆ తర్వాత ఆమెను రూమ్ నుంచి బయటకు వెళ్ళనివ్వట్లేదు. ఆమె కూడా సైలెంట్ గా అన్ని పనులు చేస్తోంది. ఇతడు మాత్రం ఆమెకు కోపం తెప్పించేలా జాలీగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడు ఆమె, ప్లీజ్ టియాన్, నన్ను నా రూమ్ కైనా వెళ్ళనివ్వు అంటోంది. లేదు లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, చుట్టూ నా మనుషులే ఉన్నారు, ఇక్కడ నుంచి నువ్వు కాలు తీసి బయట పెట్టనే కూడదు అంటుంటాడు. ఈమె సైలెంట్ గా పనిచేస్తోంది. అప్పుడు ఆమె ఇతని నుంచి వెళ్ళడానికి ఏదైనా ఒక ప్లాన్ చేయాలని అనుకుంది. వెంటనే పొట్టును పట్టుకుని, టియాన్ నాకు ఆకలిస్తోంది, ప్లీజ్ తినడానికి ఏమైనా తీసుకురా అంటోంది.
అంటోంది. సరే ఆకలిస్తుందని చెప్తోంది అని తినడానికి ఏమైనా తెద్దామని బయటికి వెళ్ళాడు. మరుక్షణమే ఈమె కిటికీ నుంచి దూకి తప్పించుకోవాలని ఎస్కేప్ అవుతోంది. హీరో చెప్పినట్లుగానే అక్కడక్కడ మనుషులను సెట్ చేసినట్లున్నాడు. మీను చూడగానే ఒక అతడు లోపలికి వచ్చి మేడం లోపలికి వెళ్ళండి అంటుంటాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో ఈమెకు అర్థం కావట్లేదు. సరే నేనే కదా బయటికి వెళ్ళకూడదు, ఇప్పుడు అతడు లోపలికి రాకుండా చేద్దామని కీ తీసుకెళ్లి ఆ లాక్ తీసి ఇప్పుడు లోపలి వైపు లాక్ చేసింది. హీరో అప్పుడే భోజనం తీసుకుని వచ్చాడు. టెంట్ లాక్ అయి ఉండడం చూసి మీ ఏం చేశావు, తలుపులు తీ అంటుంటే ఆమె కుదరదంటోంది. మర్యాదగా తీ అని అంటుంటే ఆమె పక్కగా వచ్చి ఇదిగో చూడండి, హాంకాంగ్ వెళ్ళాలని మీకు ఆశ కదా, అది నేను మాత్రమే చేయగలను, నన్ను బయటకు రానివ్వండి, నేను బాస్ తో చెప్పి మిమ్మల్ని హాంకాంగ్ కు పంపిస్తా అంటోంది. అప్పుడు అతడు నవ్వుతున్నాడు. అప్పుడు ఆమె ఉంటుందంటే మిమ్మల్ని ఇక్కడికి రప్పించిందే నేను తలుచుకుంటే మిమ్మల్ని అక్కడికి పంపించగలను అంటోంది. ఎందుకండి మీరు ఇలా చేస్తున్నారు, నాకు పెళ్లి జరిగిందని అందరికీ తెలుసు, ఇప్పుడు మీతో కలిసి లాక్ చేశారంటే నా గురించి అంతా ఏమనుకుంటారు, అదైనా కొంచెం ఆలోచించండి అంటోంది. అవును కదా, వైఫ్ హస్బెండ్ తో కలిసి అఫైర్ పెట్టుకుందని మాట్లాడుకుంటారా అంటుంటాడు. దానికోసం నేనేం చేసేది, నిన్ను మాత్రం వదలలేను అంటుంటాడు. టియాన్ మీరు చాలా ఓవర్ గా చేస్తున్నారు, ఇలాగే చేశారంటే మీరు హాంకాంగ్ కు వెళ్లకుండా చేస్తా అంటోంది. ఆ తర్వాత మీరు నా దగ్గరికి వచ్చి బాగా ఏడుస్తారు అని అంటుంటే అప్పుడు కూడా అతడు బాగా నవ్వుతున్నాడు. చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు కదా, అయితే మీరు బయట ఉండండి, అప్పుడే బుద్ధి వస్తుంది అంటోంది. అప్పుడు ఇతడు మర్యాదగా తలుపులు తీ, నేను గాని లోపలికి వచ్చానంటే ఇక నీ పని అంతే అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ పని దగ్గరికి వచ్చిన తర్వాత ఇతడు హాంకాంగ్ కు వెళ్లడం గురించి మాట్లాడుతోంది. అప్పుడే అతడు ఒక నిజం చెప్పాడు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఏడా వాళ్ళ నాన్న ఆ షేర్స్ వదిలి వెళ్తుంది కదా, వాటిని హీరో వాళ్ళ అమ్మతో కొనిపిస్తాడు. యాక్చువల్ గా ఇప్పుడు హీరో ఎవరంటే ఆ కంపెనీ షేర్ హోల్డర్ యొక్క కొడుకు అన్నమాట. అందువల్ల ఇప్పుడు అతనిపై ఎవరు అధికారం చూపించలేరు, అతడు ఎక్కడ పని చేయాలనుకుంటే అక్కడే చేయొచ్చు అని ఇతడు చెప్తున్నాడు. అంతేకాదు హీరో ఏం చేశాడంటే మీకి ఆపద ఉందని చెప్పి ఆమెను భద్రంగా చూసుకోవాలని ఆ బాస్ తో చెప్పి హీరో కోరి ఇక్కడికి వచ్చాడు. ఇది తెలియకుండా మీ ఏమనుకుంటుందంటే కంపెనీలో నేనే పెద్ద మనిషినని, హీరోను ఇక్కడికి రప్పించిందే తాను అని అనుకుంటోంది. ఈ నిజం తెలిసిన తర్వాతే హీరో ఎంత పెద్ద పని చేశాడనేది ఆమెకు అర్థమైంది. షాక్ అయిపోయి నోరెళ్ళబెట్టింది. నెక్స్ట్ సీన్ లో ఇన్నాళ్ళు హీరోను ఈమె టీచ్ చేసింది కదా, ఇప్పుడు వాటన్నింటికి వడ్డీతో సహా కలిపి ఇతడు టీచ్ చేస్తుంటాడు. కావాలనే ఆమె పని చేస్తుంటే కావాలనే ఆమెకు కోపం తెప్పించేలా మెసేజెస్ పంపిస్తుంటాడు. యాక్చువల్ గా హీరో ఏమనుకుంటున్నాడంటే మళ్ళీ ఆమెను నిజంగా పెళ్లి చేసుకుందామని, అందరి ముందు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ దానికి ప్లాన్ ఏంటనేది ఇతనికి తెలియట్లేదు. అందువల్ల వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు ఈ మాట వినగానే ఆమె కూడా చాలా సంతోషపడుతోంది. ఈ రోజే నువ్వు నా కొడుకులా మాట్లాడవురా, ఇక ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా కదా అంటోంది. ఆ రోజు ఆఫీస్ కు తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఏం చెప్తున్నాడంటే మీకు డివోర్స్ ఇవ్వాలంటే నేను $10 మిలియన్ ఇవ్వాలి, కానీ ఆమె నా మంచి కోసమే నన్ను పెళ్లి చేసుకుంది. ఇలాగే మా అమ్మ ఆమెతో డీల్ మాట్లాడింది, కానీ ఇప్పుడు నేను ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆమెకు డివోర్స్ ఇచ్చానంటే అప్పుడు నేను ఎలాంటి డబ్బు ఆమెకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అంటుంటాడు. అందువల్ల నిజంగానే ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం అంతా ఫ్రెండ్స్ తో ఎందుకు చెప్తున్నాడంటే ఇదంతా కూడా దాక్కుని హీరోయిన్ వింటోందని అతడు గమనించాడు. అందువల్లే అతడు ఈ విషయం అంతా చెప్పాడు. ఈ మాట వినగానే ఈమె షాక్ అయిపోయింది. ఒరే ఇంతకు ముందు చేసింది చాలదన్నట్లు ఇప్పుడు వేరే నాటకం ఆడుతున్నావా అనుకుంటోంది. నన్ను నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు నటించి ఆ తర్వాత మళ్ళీ మోసం చేద్దామని అనుకుంటున్నావా అని మనసులో అనుకుంటోంది. అయ్యో ఈ క్రమంలో పిల్లలు పుడితే వాళ్ళ పరిస్థితి ఏం గాను అనుకుంటోంది. అప్పుడు ఈమె ఆఫీస్ లో హీరోకు వినబడేటట్లు సెక్రటరీ అమ్మాయితో ఏం చెప్తోందంటే నేను నా హస్బెండ్ కు డివోర్స్ ఇవ్వబోతున్నా అంటుంటే హీరో చూస్తున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అప్పుడు మీని చూస్తూ ఇప్పుడు నీకు సమస్య ఏంటి మీ అంటున్నాడు. అమ్మ చెప్పే ఉంటుందే మన ఇద్దరికి నిజంగానే పెళ్లి చేయబోతున్నానని, దానికి రెడీ అవ్వు అంటుంటాడు. ఎందుకు, ఆ తర్వాత నన్ను ఒంటరిని చేయడానికా? నేను దానికి ఒప్పుకోను, నేను మొదట డివోర్స్ తీసుకుని ఆ తర్వాత నా పని నేను చూసుకుంటా అంటోంది. అప్పుడు హీరో కోపంతో అరుస్తున్నాడు. నువ్వు నన్ను చాలా టెన్షన్ పెడుతున్నావు, నేను పని చూసుకోవడమా లేక నీతో గొడవ పడాలా అంటుంటాడు. ఇప్పుడు రాత్రి ఇంటికొచ్చాక కూడా దీని గురించే ఆలోచిస్తున్నాడు. ఈమె తరచుగా నేను నీకు భార్యగా ఉండను, డివోర్స్ తీసుకుంటా అని అంటోంది కదా. ఈ మాటలు ఇతనికి కొంచెం బాధ కలిగిస్తున్నాయి. ఏమనుకున్నాడు ఏమో కానీ వెంటనే మీని చూడ్డానికి వెళ్ళాడు. అప్పుడే బాగా పడుకుంది. హీరో రావడం చూసిన ఆమె ఫ్రెండ్ హీరోయిన్ దగ్గరికి వెళ్లి హే లేవే నీ భర్త వస్తున్నాడు అని చెప్తోంది. అప్పుడు ఆమె కూడా లేచి
లేచి ఎందుకు ఈ టైంలో వచ్చాడు అని అనుకుంటోంది. అక్కడే కోబు మిగతా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళ ముందే హీరోయిన్ యొక్క చేయి పట్టుకుని హీరో తీసుకెళ్తున్నాడు. ఇది చూసిన కోబ్ చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు హీరో తన రూమ్ కి హీరోయిన్ ని తీసుకెళ్తున్నాడు. వచ్చే దారిలో హీరోయిన్ తూలుతోంది. ఆమె షూలేసు కింద పడిపోయింది. అది చూసి హీరోనే షూలేస్ కడుతున్నాడు. ఈమెకు ఆశ్చర్యంగా ఉంది. టియాన్ ఏం చేస్తున్నారు, వదిలేయండి అంటోంది. నువ్వేం మాట్లాడకు, సరే ఎక్కువ అని ఆమెను ఉప్పు మూట ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు. ఈమె నమ్మలేకపోతోంది. ఇతడు ఎందుకు ఇలా డిఫరెంట్ గా చేస్తున్నాడు, వద్దని చెప్తున్నా కూడా వినకుండా తన రూమ్ కు తీసుకెళ్లాడు. ఇంటికి రాగానే మీ యొక్క పని కూడా ఇతడే చూస్తున్నాడు. ఈమె టియాన్ ను అర్థం చేసుకోలేకపోతోంది. ఏంట్రా ఇతడు ఒక్కో రోజు వేరే వేరేలాగా చేస్తున్నాడు అనుకుంటోంది. ఇవ్వండి నేను చేసుకుంటా అంటుంటే నువ్వు టైర్డ్ గా ఉన్నావు, కొంచెం పడుకో అంటున్నాడు. సరే ఇక నేను చేస్తా అన్నా కూడా ఇతడు చేసుకోనివ్వడని చెప్పి ఆమె వెళ్లి పడుకుంటోంది. ఇప్పుడు ఉదయం చూపించారు. హీరో రాత్రంతా నిద్రపోకుండా పనిచేసినట్లున్నాడు. అందువల్ల ఉదయం చాలా సేపుగా పడుకుంటున్నాడు. మీ ఆఫీస్ కు రెడీ అయింది. ఆ తర్వాత నిద్రపోతున్న హీరోని చూసింది. ఈమె ఏమనుకుంటోందంటే ఇతడు నా మనసు మారాలి, నన్ను పెళ్లి చేసుకోవాలని, అందుకోసమే ఇతడు ఇలా చేస్తున్నాడేమో అనుకుంటోంది. అతన్ని లేపకుండా అతని పక్కన ఒక నోట్ మాత్రం రాసి వెళ్ళిపోతోంది. కొంచెం సేపు అయ్యాక హీరో లేచాడు. ఆ నోట్ పేపర్ లో ఏం రాసిందంటే, ఈ రోజు కోబ్ థాయిలాండ్ కు వెళ్తున్నాడు, మేమందరం కలిసి అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వబోతున్నాం అలా రాసింది. అది చూడగానే ఇతడు షర్టు కూడా వేసుకోకుండా చాలా వేగంగా అటువైపు వెళ్ళాడు. మీ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడే మీ అతనితో ఇంకా 2 మాటలు కూడా మాట్లాడలేదు. అంతే పక్కగా వచ్చి ఆమెపై చెయ్యి వేసి త్వరగా పంపించు అతన్ని అన్నట్లు సైగలు చేస్తుంటాడు. సరే చివరగా ఒక గ్రూప్ హగ్ ఇచ్చి కోబ్కు సెండ్ ఆఫ్ ఇద్దామని అనుకున్నారు. అప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు అని మీనే ఆపేశాడు. సరే లైట్ గా చెయ్యితోనన్నా టచ్ చేద్దామని చూస్తే చెయ్యి కూడా తీసేస్తున్నాడు. అప్పుడు కోబు ఓకే టియాన్ ఇక నేను బయలుదేరుతున్నా అంటున్నాడు. వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు అని అతన్ని కోపంగా చూస్తుంటాడు హీరో. బాయ్ మీ అని కోబ్ చెప్తుంటే సరే అప్పుడు బాయ్ చెప్దామని చెయ్యి కూడా లేపింది. అప్పుడు కూడా చెయ్యిని ఆపేశాడు అతడు. ఇతని నుంచి ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటోంది. ఫస్ట్ ఇతని నుంచి డివోర్స్ ఎలా తీసుకోవాలి అని సెర్చ్ చేస్తోంది. నెట్ లో లాయర్స్ దగ్గర చాలా డౌట్స్ అడిగింది. అప్పుడు వాళ్ళు కూడా చాలా విషయాలు షేర్ చేశారు. ఇద్దరు మ్యూచువల్ గా విడిపోవాలనుకుంటే విడిపోవచ్చు, లేదంటే మిమ్మల్ని బలవంతం చేసి పెళ్లి చేశారన్నా కూడా విడిపోవచ్చు అని చెప్పారు. ఇక ఏంటి మెయిన్ రీజన్ నాకు దొరికింది కదా అని ఈమె చాలా సంతోషపడుతోంది. అప్పుడు ఆమె ఫ్రెండ్ ఆ సెల్ ఫోన్ తీసుకుని ఏమే ఇదంతా చదివావు కానీ చివరగా ఒక ఆప్షన్ ఉంది అది చదివావా అంటోంది. అందులో ఏముందంటే కొంచెమైనా నువ్వు నీ భర్తతో కలిసి జీవించాలి అని అందులో ఉంది. అవును కదా ఇది వేరేనా, ఇప్పుడు దీనికి ఏం చేయాలి అని అనుకుంటోంది. అప్పుడు ఆమె ఆఫీస్ కి వెళ్లి సిస్టమ్ ఆన్ చేసి పని చేద్దామని అనుకుంటోంది. ఏమైందో ఏమో కానీ ఆమెకు నెట్ కనెక్ట్ కావట్లేదు. ఏంట్రా అంతా బాగానే ఉండింది కదా ఇప్పుడేంటి ఇలాగయింది అని అనుకుంటోంది. పక్కనున్న అతన్ని చూస్తూ నా సిస్టమ్ ను ఎవరైనా యూజ్ చేశారా అని అడుగుతోంది. అవునండి కొంచెం సేపటి క్రితం టియానే యూజ్ చేశాడు అని అతడు చెప్పాడు. ఇప్పుడు ఈమె టెన్షన్ పడిపోతోంది. ఇతడు అన్ని వైపులా నన్ను లాక్ చేస్తున్నాడే అనుకుంటోంది. చాలా కోపంగా హీరో దగ్గరికి వచ్చి చాలా తిడుతోంది. ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను దీనికి అసలు ఒప్పుకోను అంటోంది. అందుకోసం ఇలా ప్రతీకారం తీర్చుకుంటారా, నా నెట్ ఎందుకు కట్ చేశారు అని అడుగుతోంది. ఇప్పుడు నేను ఎలా పని చేయాలి అని అంటుంటే నువ్వు పని చేయాల్సిన అవసరమే లేదు, ఊరికే అలా ఉండు అంటుంటాడు. నేను పని చేయొద్దంటే అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు నన్ను తీసుకొచ్చారు అంటోంది. ఈమె అలా మాట్లాడుతుంటే హీరోకు కోపం వచ్చింది. నన్ను టెన్షన్ చేయకు, ఇప్పుడు నాకు కోపం తెప్పించి ఎందుకు అలా వేడుక చూస్తున్నావు అలా అతడు అంటుంటే ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా ఇదిగో అంటోంది. ఆల్రెడీ అతని ల్యాప్టాప్ లో ఉన్న బ్యాటరీని ఆమె తీసేసింది. నాకు మాత్రం చేశారు కదా ఇప్పుడు మీరు కూడా అనుభవించండి అంటోంది. తన ఫ్రెండ్ ని తీసుకుని అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుతోంది. ఇతని చేతికి గాని చిక్కామంటే చచ్చామే అని అనుకుంటోంది. ఇంకోవైపు హీరో బాగా అరుస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఇతని పక్కనే ఉండకూడదని చెప్పి ఫ్రెండ్ తో కలిసి మార్కెట్ కు వచ్చింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ క్యాజువల్ గా వస్తున్నారు. ఇప్పుడు అక్కడికి యాడా యొక్క హస్బెండ్ వచ్చాడు. మీను వెతుక్కుంటూ అతడు ఇక్కడికే వచ్చేసాడు. అతన్ని చూడగానే ఈమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అప్పుడు ఫ్రెండ్ తో ఏమంటుందంటే నేను రెడీ అని చెప్పగానే ఇక్కడ నుంచి పారిపో, వెంటనే టియాన్ దగ్గరికి వెళ్లి ఇతడు వచ్చాడన్న విషయాన్ని పాస్ చేయి అని చెప్తోంది. ఏంటమ్మా నా పార్ట్నర్ నేను పరిగెత్తుతుంటే వీళ్ళు వెనక నుంచి కాల్చి చంపితే నేనేం చేసేది అని ఫ్రెండ్ అంటోంది. వాళ్ళు అలా ఏం చేయరే నువ్వు పరిగెత్తు అని రెడీ అంటోంది. ఆమె కూడా అక్కడి నుంచి పరిగెత్తింది. అప్పుడు ఈ విలన్ మీ దగ్గరగా వచ్చి హాయ్ మీ ఎలా ఉన్నారు అని అంటుంటే ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.